హే గైస్, ఈరోజు మన వీడియో ఏంటంటే మన యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు ఈ 2023లో చాలా అప్డేట్స్ అయితే వచ్చినాయి. 2024లో చాలా చేంజ్ చేయాలన్నమాట. సో యూట్యూబ్ ఛానల్ పెడదాం అనుకుంటే కొన్ని వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు కొన్ని సెట్టింగ్స్ ఉంటాయి. సో ఆ సెట్టింగ్ కంపల్సరీ మీరు చేంజ్ చేయాలి, లేదంటే మీ ఛానల్ సెర్చ్ చేసినప్పుడు రాదనమాట. ఎగ్జాంపుల్ నా తెలుగు టెక్కి లోహిత్ అనుకో, తెలుగు టెక్కి లోహిత్ అని సెర్చ్ చేస్తే మీ ఛానల్ కూడా నాది సెర్చ్లో రావాలనుకుంటే ఈ సెట్టింగ్స్ కరెక్ట్గా ఇవ్వాలన్నమాట. అదే ఈ సెట్టింగ్స్ మనం ఇవ్వలేదనుకో, మన తెలుగు టెక్కిలో అని కొడితే నా ఛానల్ రాదు, అంటే టెక్నికల్ సంబంధించిన ఏదైనా వీడియోస్ కొడితే కూడా నా ఛానల్లో వీడియోస్ వెళ్ళాలన్నమాట. సో దీన్ని ఎస్ఈఓ అంటారు. సో ఆ ఎస్ఈఓని ఎలా సెట్ చేయాలి 2023లో చాలా వరకు అయితే అప్డేట్లు వచ్చినాయి. సో దానివల్ల చాలా వరకు చేంజ్ అయినాయి. సో ఈ 2024లో ఎలాగ ఇవ్వాలి, ఎలాగ ఇస్తే మన ఛానల్లో సెర్చ్ చేస్తే మన ఛానల్ రావాలన్నమాట. సో అలా రావాలంటే ఏం చేయాలి అన్నది ఈ వీడియో తెలుసుకుందాం. ఈ వీడియో కంటిన్యూ చూడండి. గూగుల్ ఓపెన్ చేసుకుని డబుల్ క్లిక్ చేయండి. రిక్వెస్ట్ డెస్క్టాప్ ఉంది, అది క్లిక్ చేసుకోండి. సో ఇక్కడ యూట్యూబ్ అని సెర్చ్ చేయండి. సో ఇది యాపిల్ మొబైల్ అనమాట. యాపిల్ చేసుకోవడానికి దానికంటే ముందు వైటీ స్టూడియో యాప్ ఉంటుంది, దాన్ని డిలీట్ చేసేయండి. ఇది అనమాట, డిలీట్ చేసేస్తేనే మనకు ఓపెన్ అవుతుంది. సో ఆండ్రాయిడ్ మొబైల్స్ ఉన్న వాళ్ళకి అలా 3 డాట్స్ క్లిక్ చేసి డెస్క్టాప్ సైట్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకోండి. అప్పుడు మన పీసీలో ఎలా ఓపెన్ అవుతుందో అలా ఓపెన్ అవుతుంది. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. యూట్యూబ్ అని ఓపెన్ చేసుకోండి. ఇప్పుడు ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. మన కంప్యూటర్లో ఎలా ఓపెన్ అవుతుంది అలాగే ఇందులో ఓపెన్ అవుతుంది, యాపిల్లో కానీ ఆండ్రాయిడ్లో కానీ. సో ఇక్కడ ప్రొఫైల్ క్లిక్ చేసుకోండి. ఈ కింద వైటీ స్టూడియో అని ఉంటుంది, యూట్యూబ్ స్టూడియో, దాన్ని క్లిక్ చేసుకోండి. ఇప్పుడు ఓపెన్ అవుతుంది. సో ఇలా ఓపెన్ అయిన తర్వాత మనకు వైటీ స్టూడియో యాప్ లేదు కాబట్టి ఇలా ఓపెన్ అవుతుంది, ఉంటే మాత్రం అదే ఓపెన్ అవుతుంది. ఇక్కడ సెట్టింగ్ క్లిక్ చేసుకోండి. సో సెకండ్ ఆప్షన్ ఛానల్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకోండి. జూమ్ చేస్తాను, నేను జూమ్ చేయను, ఛానల్ క్లిక్ చేసుకొని ఈ ఫస్ట్ ఆప్షన్లో ఇండియా సెలెక్ట్ చేసుకోండి. ఇది ఎవరు సెలెక్ట్ చేయరు, ఎవరు చూడరు, అంత పట్టించుకోరు అన్నమాట దీన్ని. సో ఇక్కడ కీవర్డ్స్ ఉన్నాయి కదా, ఇది కంపల్సరీ ఇవ్వాలి. చాలామంది యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసిన వాళ్ళకి తెలియదు అనమాట, చాలామందికి అంత నాలెడ్జ్ ఉండదు, కొంతమంది తెలియదు. ఇది కంపల్సరీ ఇవ్వాలి. ఇది ఇవ్వకపోతే ఏమవుతుందంటే మీ ఛానల్లో సెర్చ్లోకి రాదు. ఎవరన్నా సెర్చ్ చేసినా, మీ వీడియోని ఎవరైనా సెర్చ్ చేసినా, ఇప్పుడు నేను ఐఫోన్ కోసం తీసాను అనుకో, ఐఫోన్ అనేసి సెర్చ్ చేశారనుకో, మన వీడియో రాదనమాట, మన ఛానల్ రాదు. సో అందుకనమాట. సో చూడండి, తెలుగు టెక్కీలో అని చెప్పి ఒక హ్యాష్ ట్యాగ్స్ ఇచ్చాను. రెండోది టెక్ ఛానల్ అంటే ఏంటి, టెక్ సంబంధించిన ఎవరైనా సెర్చ్ చేయారనుకో మంద రావాలని చెప్పి టెక్ ఛానల్ అని ఒక హ్యాష్ ట్యాగ్స్ ఇస్తున్నాను. నెక్స్ట్ ఇది ఇందాకడేమో స్మాల్ లెటర్స్, ఇది క్యాపిటల్ లెటర్స్. కొంతమంది ఏం చేస్తారు, నా ఛానల్ సెర్చ్ చేయడానికి క్యాపిటల్ లెటర్స్ సెర్చ్ చేయారనుకో రాదనమాట. సో అందుకే ఇది క్యాపిటల్ లెటర్స్ కూడా ఇచ్చేసాను. నెక్స్ట్ కొంతమంది క్యాపిటల్లో టీ కొట్టి మిగతాదంతా స్మాల్ కొడతారు. సో అందుకు ఆ టైప్ కూడా ఇచ్చేసాను. సో నెక్స్ట్ ఎవడైనా సరే నాది తెలుగు టెక్కీలో సెర్చ్ చేస్తే నా ఛానల్ వస్తుంది. ఇక్కడ కానీ లేకపోతే మాత్రం నా ఛానల్ కనబడదు, వేరే వాళ్ళందరూ కనబడతాయి. సో ఇది కంపల్సరీ ఇవ్వాలి. అంతేకాకుండా ఇప్పుడు మీ ఫ్యాక్ట్స్ అనుకో, ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఇంకా చాలా ఉంటాయి కదా, హిస్టరీ ఫ్యాక్ట్స్ ఏమన్నా ఉంటాయి కదా, అవన్నీ ఇచ్చుకోవాలన్నమాట మీరు. నాది నా టెక్ ఛానల్ కాబట్టి చూడండి, తెలుగు స్పేస్ టెక్ స్పేస్ లోహి స్పేస్ అని ఇచ్చాను. అలా డివైడ్ ఇవ్వండి. స్మాల్ లెటర్స్ ఒకటి, క్యాపిటల్ లెటర్స్ ఒకటి, ఇలా స్పేస్ ఇచ్చి ఇష్టం వచ్చినట్టు ఇచ్చేసుకోండి. అండ్ మీ ఛానల్ సంబంధించిన మొత్తం మ్యాటర్ కూడా ఇవ్వండి. ఇప్పుడు నేను చూడండి, గాడ్జెట్స్, మొబైల్ రివ్యూస్, మొబైల్ ఫీడ్బ్యాక్, అలాంటి కొన్ని ఉంటాయి కదా, అవన్నీ చూడండి. టెక్ రివ్యూ ఇవన్నీ ఇస్తున్నాను. రేపు పొద్దున్న ఇలాంటి దాని మీద ఎవరైనా సెర్చ్ చేసినా సరే మనం ఛానల్ వస్తుంది, మన వీడియో వస్తుంది. అదే ఇవన్నీ ఇవ్వలేదు అనుకో, ఈ టైప్లో టెక్ రివ్యూ అని కొట్టారనుకో మన రాదు, వేరే వాళ్ళు వస్తుంది. సో అలాగే మీరు బ్యూటీ దానికి సంబంధించి రిలేటెడ్గా ఒక 10 హ్యాష్ ట్యాగ్స్ ఇవ్వండి. మీ ఛానల్ కోసం కొన్ని హ్యాష్ ట్యాగ్స్, మీకు సంబంధించిన దానికోసం హ్యాష్ ట్యాగ్స్. మన ఛానల్ కోసం 4 హ్యాష్ ట్యాగ్స్ ఇచ్చాను. మనకు సంబంధించింది ఏంటి, లేటెస్ట్ టెక్, మొబైల్ రివ్యూస్ అన్నమాట. ఓకే, ఇవన్నీ ఇచ్చిన తర్వాత కింద సేవ్ అని ఉంటుంది చూడండి, కింద సేవ్ క్లిక్ చేసుకోండి. అంతే, ఇలా పెడితే మన ఛానల్ బయటికి వెళ్తుంది, మన వీడియోస్ బయటికి వెళ్తాయి అనమాట. సో చాలామందికి వ్యూస్ రావట్లేదు, బయటికి వెళ్ళట్లేదు, నా ఛానల్ ఎవరు తెలుస్తలేదు అంటారు కదా, ఇది చేయరు అనమాట. ఇది చేసుకోండి, 100% సెట్ అవుతుంది. ఫ్రెండ్స్, నా వీడియోకి నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి వీడియో కన్నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ. అండ్ అంతేకాకుండా మీలో ఎవరైనా షాపింగ్ చేయడం ఇంట్రెస్ట్ ఉంటే నేను ఒక లింక్ పెడతాను, టెలిగ్రామ్లో పెడతాను. సో ఆ లింక్ని ఫాలో అవ్వండి. ఎందుకంటే ఫ్లిప్కార్ట్లో కానీ, అమెజాన్లో కానీ, మింత్రాలో కానీ ఏదైనా ఆఫర్ పెట్టినప్పుడు పెట్టి దిగేస్తారనమాట. అలాంటప్పుడు ఆ లింక్స్ తీసుకెళ్ళి మేము టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తూ ఉంటాం. మీరు ఆ లింక్ని క్లిక్ చేసి ఆ లింక్ క్లిక్ చేసి కొనుక్కుంటే మీరు మనీ చాలా సేవ్ చేసుకోవచ్చు. సో టెలిగ్రామ్ లింక్ అయితే డిస్క్రిప్షన్లోని, కామెంట్లోని, బయోలో పెడతాను. దాన్ని క్లిక్ చేసి మీరు టెలిగ్రామ్ ఫాలో అవ్వండి. ఎప్పుడైనా ఆఫర్లు పెట్టినప్పుడు మీరు క్లిక్ చేసి కొనుక్కుంటే మీకు చాలా వరకు మనీ సేవ్ చేసుకోవచ్చు.